కానమదేను అంబా అంబా శబ్దం వచ్చి ఆ సువर्ण సత్యమా జమదగ్గిని శబునాథుల వడేటి వరకు ఏమిరా కట్టల కారణముల కావేరి విరుక్కపోయి ఈ కావేరికి అటువంటి పుట్టిన దూడగనగని కలిపిన సంబంధం అయితే తల్లి పిల్లలగనగ నేను కలిపితే నేను పోయే పని కావచ్చు నేనా ఇల్లమ్మను మారుపుతున్న పెళ్లి చేసుకోనికి పోతుండే కదా ఈ కానమదేనముకు అవధుడ గనక కలిపిన సంబంధం అయితే నేను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అనక సత్యమా జమదగ్గి కపండమకాయ కావడి కప్పలు గనక దింకచరణం విప్పేసి ఆ బాయగడ్డ వినవట్లే పెట్టాయన కత్తలా జమడుగో కారన్నమడుగో కత్తలా కారణమడుగులక వెళ్ళి వచ్చిండు ఏమిరా వసువంటే కానమదేనమను ఆ దూడని ఏమి చేస్తామున్నాడు వాడు చిన్న సన్న వాడు కదా కదా సత్యమా జమదగ్గిని వెసుకుంటే వాడు ఏడు పైడే గొడవలకు గల్లవాడా ఏడు ముక్కు సింహాల సత్తగల్లవాడా అటువంటి సత్యమా జమదగ్గిని కట్టెల కారణములకు వెళ్ళి వచ్చి ఆ దూడ ఉంది కదా మెచ్చుకోని గనక బాయి కడిన వండబెట్టింది మళ్ళా గనక కచ్చలాకారణములకు వెళ్ళి వచ్చి ఆ కానమదేనములు లావట్టుకుని బాయి గడికి తీసుకుపోవాలని రెండు కొమ్ములు బిగ్గర అమరబట్టేనాడా రెండు కొమ్ములు బిగ్గర అమరబట్టుకుని సత్యమా జమదగ్గి కూడాయించి ఆవును లేపినాడనయనా ఆడిగడ్డ వెనుక తీసుకొచ్చి గనక పండబెట్టి ఇల్లో పక్క తల్లో పక్క వండబెట్టి వండబెడితే అటువంటి కానమదేనమా ఉరుములకు మెరుపులకు వాన తెచ్చిన కానమదేనం దగ్గర వణుకుతుంది కావేరి తల్లిముఖం పిల్ల చూస్తలేదు పిల్లముఖం తల్లి చూస్తలేదు అప్పుడు వసవంటి కానమదేనమను చూసుకుంటా ఆయన ఏమి చేసింది ఆ గట్టుకు ఆ చెట్టు కాడికి వెళ్ళిపోయి అడగట్టే పడగట్టే ఏరుకొచ్చేరాడా అడగట్టే వేరుకొచ్చాయని అటువంటి కానమదేనమ పక్కల గనక పెట్టి అగ్ని మందరం మంతరించి గనక మంట ఆ మంటగా ఆపుకొని వేడిదల్ల కానమదేనమ గదరబలికేటి కానమదేనమ గనక తల్లి ఆపుకుంది ఆ తల్లి గనక శుభోలొచ్చిన కావేరి తల్లి ముఖము పిల్ల చూసినారే నయనా పిల్ల ముఖము తల్లి చూసిన తల్లి ముఖము పిల్ల చూసి అటువంటి వేడుదల కావేరి ఏమి చేసిన పిల్ల దగ్గర వెళ్ళిపోయి పిల్ల మట్టు తల్లి నాకుతున్నదమ్మా తల్లి నాకుతా అటువంటి కానమదేనమా ఆవుదోడ కలిసినవి కదా ఎప్పుడైతే అటువంటి కలిసి నాగడే చూసిన సత్యమా జమదగ్గి సంతోషపడినాడు సత్యమ జమదగ్ని సంతోషపడి ఆయన ఏమంటాడే ఓయమ్మ ఏడుదల కావే ఈడుదనక నీకు నీ బిడ్డ కలిపిన కదా సెలవయ్యమ్మ నేను వెళ్ళిపోతామంటాము ఆ మాట విన్నా వేడుదల కావే ఆయన ఏ రాజు కొడుకు నువ్వు ఏ రాజు పట్టము ఎందుకోసము నువ్వు వెళ్ళిపోతావయ్యా ఎందుకోసం వెళ్ళిపోతావయ్యా అంటముంటే అసుబంటే కానమదేనమ మాట విని సత్యమా జమదగ్ని ఏమి లేదమ్మా మా మామగారి పట్నము జగావిసురుడు ఏడుదండ్ల కావేరి అసువంటి ఏమైతు ఆ జగావిసురుడు నాకు సొంతం మేనమామ కావాలి ఆయన బిడ్డ గనక అసువంటి జగతా అని వెళ్ళం ఆ పిల్లను మా ఇంటికి మనమీయమంటే ఈయనంట సావిడికి
సన్నాసికి ఇస్తాను. అందుకోసమే కనుక నేను ఏమి చేసినా సన్నాసి వేషం వేసుకొని ఇలా పెళ్ళాలని నీకు పోతుంది అని కావేరితో చెప్పేటి వరకు ఆ కానమదేనమ ఏమంటది, ఏమయ్య సిద్ధమా జమదగ్గి ఎంత తిక్కవాడో ఉండవ నాయన్నా, అటువంటి పాపి పట్నాన్ని కనుక సన్నాసి వేషంలో పోతావా, సన్నాసి వేషంలో పోయేలా మన పెళ్ళారు నీకు పోతుంటాడు నాయన. నీవు ఇట్లే పోయిన సంబంధం అయితే రాజభోగవాది పట్నముల కుక్కలు కూడా నిన్న వలకరేయవయ్యా, ఆయన అయితే వదిలిన కుక్కలు కూడా వలకరి. నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తే జగదాని వెళ్ళమను పెళ్ళాడుతావా, జగదాని వెళ్ళమను పెళ్లి చేసుకోవాలని చెప్పినట్టు చేయంటది కావేరి. సరే అమ్మా ఏం చేయాలో చెప్పు, వట్లే వేస్తాడు సత్యమాధ్యమది. ఆ కావేరి అప్పుడు ఏమి చెబుతుంది, ఏమి లేదు నాయసు వంటి అడవిలో నన్ను ఎక్కడున్నా తెలియదు, ఆవు దొక్కనితోన గోవు దొక్కనితోన నరమానవుడు తొక్కనితోనికి వెళ్ళిపోయి 3 విరికిల్లాది ఉసుక తెచ్చుకోరా, 3 విరికిల ఉసుక తెచ్చుకుంటే పెళ్లి చేసుకునే మాటని చెప్పుతా అని వనేటి వరకు సత్యమా జమదగ్గి. ఆయన గనక మహా తపస్సు గల్లవాడు, మహా తెలివితేడల గల్లవాడు సత్యమా జమదగ్గి. ఆవు దొక్కని గోవు దొక్కని గనక తోటంటే ఆడ ఉంటుంది, నరమానవుడు కాలు పెట్టిన చోటంటే ఉసుక ఆడ దొరుకుతుంది అని చెప్పి ఆయన గనక తెలివికి పదును పెట్టి ఆయన ఉసుక తెచ్చుకోనికి ఆడికెళ్ళి వచ్చింది. చిన్న గంగరేగి చెట్టు దగ్గర వెళ్ళి వచ్చేనాడా, చిన్న గంగిరేగ చెట్టు కిందకి వెళ్ళి వస్తే ఆ గంగరేగ చెట్టు కింద గనక ఉన్న ఇసుకను ఆవు దొక్కదంట, గోపు దొక్కదంట, మనిషి దొక్కదంట. అటువంటి ఇసుక దగ్గర వెళ్ళి వచ్చి గంగరేగ చెట్టు కింద 3 విరికల ఉసుక చేత పట్టుకొని కావేరి దగ్గర వెళ్ళి వచ్చినాడా, కావేరి దగ్గర వెళ్ళినాక అప్పుడు కావేరి ఏమంటది, 3 విరికల ఉసుక ముందర పెట్టుకొని వెళుతున్న కావేరి రవరవన మంతరాలు మంతరిచ్చినాడా, రమ్మంటే వచ్చేది రమణ రమరా, పొమ్మంటే పోయేది బేతాల పంప, 77 గొడ్ల గణమంతరాలు, 33 గొడ్ల దేవ మంతరాలు, మంతరాలు మంతరించి గనక 3 విరికల ఉసుకమేనా ఉసుక తీసి ఆయన జోల పెట్టింది కావేరి. ఆ జోల పెట్టి గనక అటువంటి ఎల్లమని ఇట్లా పెళ్లి చేసుకోవాలి, శుభ్రమైతే తల్లి చెప్పినాది నయనా, చెప్పులు చెప్పి కనుక ఇప్పుడు ఒకటి భయము తెలిపి సత్యమా జమదగ్గి. ఆయన అన్ని చెప్పిన ప్రకారంగానే ఆ పట్టణానికి వచ్చే నీవు తప్పకుండా ఎల్లమును పెళ్ళాడుతావా, అని చెప్పేటి వరకు సత్యమా జమదగ్గి. సరే మంది తల్లి చెప్పిన ప్రకారంగానే పోతామని చెప్పి 3 విరికల ఉసుక జోల్లో పెట్టుకోండి రాజభోగవాది పట్నం వచ్చేనాడా, రాజభోగవాది పట్నం దగ్గర వెళ్ళి వచ్చి ఆయన తూర్పు పొట్రాయి కాడ నిలబడి సత్యమా జమదగ్ని 1 పిరికిల ఉసుక చేత పట్టేనాడా, పట్టుకొని సత్యమా జమదగ్ని ఆ పిరికిల ఉసుక
నెత్తిన మోసుకునేటి వరకు అసువంటి బలాత్కుడుగా ఉన్న అసువంటి సత్యమాధ్యముదని ఎప్పుడైతే నెత్తిన ముసుగ పోసుకున్నాడు వండక పిక్కల బ్రాహ్మణుడు వైనాడు నయనా బ్రాహ్మణుడు ఎట్లయిండా ఒక పన్ను జన్నుల రాలిందా వస్త్ర పుస్తకాలు సంకలయ్యేనావా వస్త్ర పుస్తకాలు సంకలైన వల్ల జంజనం వేరుపడింది గదగద గదగద వండికేటి బ్రాహ్మణుడయ్యిండు నూరేళ్ళు నిన్న బ్రాహ్మణాత్ముడైన సత్యమాజముదగి ఆ మాయ రూపం వేసుకోను వెళ్ళాలి నీకు బయలుదేరేనా మీకు ఆ సోపు లేదు కానీ